చైతన్యం చేస్తూ ఎందరికో సాహిత్యంలో మార్గనిర్దేశన చేస్తున్నటువంటి మహానుభావులు శ్రీ కాసల నరేష్ రావు గారు మరియు ఈ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కుమార్ శర్మ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులు, కవయిత్రులు, బాలకవులు అందరికి కూడా ఈ యొక్క శుభ జనరేషన్ వాళ్ళకి ఆత్మీయత చెప్పాను. నేను నిరంతర కవి ప్రవాహం లాంటి కవిత్వంతో ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ మార్గదర్శిగా ఉంటూ వాళ్ళకి నిరంతరం సేవ చేసినటువంటి వ్యక్తి, వాళ్ళకు మార్గదర్శిగా ఉన్న వ్యక్తి నా సహాధ్యాయి, నా క్లాస్మేట్ కాసల నరేశ్వర్ గారిని, కవనగిరికి సరస్వతి కాసల నరేశ్వర్ గారిని ముఖ్యంగా ఆత్మీయంగా వేదిక గారిని ఆహ్వానిస్తున్నారు. గణేశాయ నమః, విఘ్నేశ్వరాయ నమః, లక్ష్మీ గణపతి స్వామి నమః. ఖాళీ సీట్లను తోడిదారు ఒక 2 లైన్లు కూర్చుంటూ మీకు అభిప్రాయానికి వస్తాను. గణేశాయ నమః, విఘ్నేశ్వరాయ నమః, లక్ష్మీ గణపతి స్వామి నమః. తానెంత మహాకవిగా ఎదిగినా కూడా శ్రీశ్రీ లాంటి వాళ్ళే శైశవ గీతం రాస్తున్నారు. కాబట్టి ప్రతి కవి హృదయంలో బాల్యం ఉంటుంది, బాల్యాన్ని స్పృశించాలనే కోరిక ఉంటుంది, తప్పనిసరిగా స్పృశిస్తారు కూడా. మరి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయ జిల్లా విద్యాశాఖ అధికారి త్వరలో వస్తారు. వేదికను అలంకరించినటువంటి మా అన్నయ్య గారు దీపి చంద్రరావు గారు, అలాగే మిత్రులు కాసల నరేష్ గారు, వారి సోదరుడు ఇందాక అంటున్నట్టుగా విద్యాశాఖకి సాహిత్యానికి సంబంధం ఉంటుంది. ముఖ్యంగా పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు సాహిత్యకారులు అయితే అది చాలా చాలా ప్రభావం చూపించి ఆ పిల్లల్ని కూడా భాష వైపు, సాహిత్యం వైపు మళ్లించే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చిన కవులందరిలో చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు కూడా చైతన్యవంతంగా పనిచేస్తూ వాళ్ళ పాఠశాలని తెలుగు నందనవనాలుగా తీర్చిదిద్దుతున్నారు. మరి వారికి కూడా ఈ వేదికతో ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా విద్యా శాఖ రథాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నటువంటి వారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలో ఎక్కడైనా సరే విద్యా ప్రగతి గురించి మాట్లాడితే ప్రప్రథమంగా గుర్తొచ్చేది నిజామాబాద్. అందులోనూ మా ప్రియతమ గౌరవ జిల్లా విద్యాశాఖ కార్యదర్శి అశోక్ సార్ గారు. వారికి విద్య అన్న, విద్యార్థులన్న, విద్యార్థులను ముందుకు తీసుకెళ్లే ఉపాధ్యాయులన్నా, కౌలైన ఉపాధ్యాయులన్నా చాలా ఇష్టం. అందుకని ఈరోజు ఈ కార్యక్రమం చెప్పగానే వారు రావడానికి అంగీకరించినారు, మరి వచ్చేసినారు. వారికి వేదిక తరఫున సాదర ఆహ్వానం మీ అందరూ చెప్పట్ల మధ్య ఆహ్వానిస్తూ భవిష్యత్తుకి చాలా సంతోషం వేసుకునే సందర్భం ఏంటంటే ఇది కవి సమ్మేళనం, కానీ బాలకవులు కూడా వస్తున్నారు సార్. మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ చదువుతో పాటుగా ఈ సాహిత్యం మీద, తెలుగు భాష మీద అభిమానాన్ని పెంచుకొని కవితలు, కథలు రాస్తూ చాలా బహుమతులు పొందినటువంటి పిల్లలు ఇక్కడికి వచ్చినారు సార్. ఒకటే లేటెస్ట్ మాట చెప్పాలంటే, నిన్ననే జాతీయ స్థాయి కవిత కథా రచన పోటీలు ఖమ్మం జిల్లాలోని ఉరిమల్ల సునంద గారి ఫౌండేషన్ వారు నిర్వహించినారు సార్. ఆ నిర్వహించినటువంటి పోటీలలో రాష్ట్రం ఉభయ రాష్ట్రాలు ఒక రకంగా అది జాతీయ స్థాయి పోటీ. దాంట్లో సుమారు 50 బహుమతులను పిల్లలకు ప్రకటిస్తే మన నిజామాబాద్ జిల్లాకి 15 బహుమతులు వచ్చింది సార్. సింహరాగా నమ్మకం అంటే 2 రాష్ట్రాల్లోనూ అత్యంత బహుమతులు గెలుచుకున్న జిల్లా ఈ కవితా రచన కథా రచనలో నిజామాబాద్. మరి ఆ కథా కవితా రచనలో బహుమతులు గెలిచిన పిల్లలు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినారు సార్. కులాస్పూర్ నుంచి మేడం సమంత గారి యొక్క ఆధ్వర్యంలో
అమ్మాయి వచ్చింది. గణేశుడికి ప్రార్థన చేసినామో లేదు, ముఖ్యంగా గమనించారు. అంత క్షేత్ర మహత్యం. ఈ చోట ఆధ్యాత్మిక పరిమళాలతో పాటుగా అక్షర పరిమళాలు కూడా వెదజల్లేలాగా సాహిత్యాన్ని, ఆధ్యాత్మికతను సరిజోడుగా నడిపిస్తున్నటువంటి శ్రీమాన్ డాక్టర్ పి అరుణ్ కుమార్ శర్మ గారి నేతృత్వంలో శ్రీ లక్ష్మీ గణపతి మహాలయంగా నిజామాబాద్ జిల్లా అందరికీ కూడా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా పరిణమిల్లుతున్న ఈ చోట ఈరోజు మరొక సాహిత్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం. పుస్తకంగా ఏ సందర్భంలో ఎక్కడైనా ఒక పుస్తకం రావడం అనేది ఆ సాహిత్య చరిత్రలో గొప్ప అంశంగా లిఖించబడుతుంది. వేదిక ఏదైనా, వేడుక ఏదైనా ఒక కొత్త పుస్తకం పొరుడు పోసుకుంటుందంటే ఆ సాహిత్య రంగంలో కృషి చేసిన అందరికీ కూడా గొప్ప ఆనందం వేస్తుంది. అలాంటి ఒక సందర్భంలో మనం ఈరోజు కలుసుకున్నాం. సంకలనాన్ని 19th నాడు ఈవినింగ్ ఆవిష్కరించుకున్నాం సార్. తమకు తప్పకుండా రావాలని కాసల నరేష్ గారు వచ్చి కోరడం జరిగింది. 19th నాడు నాకు రిజిస్ట్రేషన్లో కూడా కొంత బిజీ ఉన్నానని ఈవినింగ్ కంపల్సరీ టైం తీసుకొని అటెండ్ కావడం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కవితా సంకలనానికి అటెండ్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. వేసవి సెలవులు అంటేనే వేసవి సెలవులు అంటే విద్యార్థులు చాలా ముఖ్యంగా విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కవులు, కవయిత్రులు అందరూ కూడా వేసవి సెలవులలో కూడా మంచి రచనలను చేసి ఇంత చక్కటి పుస్తక రూపంలో ఉన్న దీన్ని ప్రచురించడానికి ప్రయత్నం చేసినటువంటి చింతల శ్రీనివాస్ కూడా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కవిత్వం అంటేనే సృజనాత్మకతతో కూడుకున్నటువంటి అంశం కవిత్వం. ఆలోచించి సమాజానికి, సంఘానికి మార్గదర్శనం చేసేటటువంటి ఎన్నో కవితలు ఈ పుస్తకంలో కూడా ఉన్నాయి. ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎదుగుతున్నది మూడెన్నల కీర్తి పతాకం, దేశ సమైక్యతకి అది తలమానికం, మహాత్ముల త్యాగానికి అది త్యాగఫలం, ధైర్యానికి ప్రతీక అయిన కాషాయ వర్ణం, సత్యానికి చిహ్నమైన శ్వేతవర్ణం, ప్రగతికి ప్రతిరూపమైన హరితవర్ణం. నా పేరు రచన. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిర్పూర్ నుండి
తిరుగులు ఆనందల నిలయాలు శతిగా గురే ఆలయాలు శతిగా ఫలిత శ్రేణులు దేశమంటే నాకు ఇష్టం రాముడే వీరుడు కన్నా దేశం మీద శరువులు కన్నా పుట్టిన నాడు ధీరుడు శ్రావణము ఎందరో మహానుభావులు అవతరించిన నా దేశంలో వందనం వందనాసం కరివదనం గణపతిం వందనం జయ గణేశ శ్రీ గణేశ వందనం వందనం వందనాసం కరివదనం గణపతిం సిద్ధి బుద్ధిదాయకం అగ్రపూజనాయకం సిద్ధి బుద్ధిదాయకం అగ్రపూజనాయకం శ్రీ గణేశ వందనం వందనం జయ గణేశ శ్రీ గణేశ వందనం శుక్లవర్ణ వక్రతుండ మందహాస శోభితం శుక్లవర్ణ వక్రతుండ మందహాస శోభితం శైలసుతాసుతం విదిత పాశాంకుశం నరం వరం వందనం జయ గణేశ శ్రీ గణేశ వందనం వందనం మందహాస కరివదనం గణపతిం లంబోదర సుందరం నిత్యానందదాయకం లంబోదర సుందరం నిత్యానందదాయకం విజ్ఞానదం కావ్య నాటకాదిగాన ప్రియం వందనం జయ గణేశ శ్రీ గణేశ వందనం కవిత శీర్షిక దేశభక్తి కవిత మనిషి ఓ మనిషి ఓ మనిషి ఎక్కడ నీవెక్కడ నీవెక్కడ మన సన్నది నీవెక్కడ మన వన్నది ఉందెక్కడ మన తత్వానికి దూరమే మన తత్వానికి చేరువే తచ్చి బ్రతికే ఈ సమాజంలో నీ మనుగడెక్కడ దేశభక్తులను మార్చాల పాఠశాల కులాస్కూల్ నా శీర్షిక పేరు బాగోతి అద దేశ సువర్ణ భూమి సుందర భూమి సుశ్యామల సువిశాలయ భూమి నేను గతంలో వాడి దగ్గర మనం కవితమైన చేయాలి అన్న మాట చెప్పాను. ఎందుకంటే శృంగేరిలో కవిత్వానికి కవులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అందుకని మనం శృంగేరికి వెళ్ళి కవితమైన వారిని చేద్దామని అన్నాము. కానీ వారే మన నవంబర్ 1వ లేదా 2వ వారిలో విజయిస్తున్నారు కనుక వారు వస్తున్నటువంటి సందర్భంలో మనం ఒక ఆధ్యాత్మికమైన కవి సమ్మేళనాన్ని మరి ఏర్పాటు చేసుకోబోతున్నాము అన్న విషయాన్ని మరి ఈ సందర్భంగా సంతోషంగా వ్యక్తం చేస్తూ దానికి సంబంధించినటువంటి వివరాలు మళ్ళీ మీడియా ద్వారా అలాగే వాట్సాప్ గ్రూప్ల ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఇంకా మా ఆలయానికి మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి దేవ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలను మా ఆలయ పక్షాన మా చిత్రగారి పక్షాన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే ఆలయంలో ముందాగా కవీనామన్న కవులకే కవులు వారి యొక్క సన్నిధానంలో మరి సాంస్కృతిక అలాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నటువంటి దగ్గర ఎక్కువగా
మరి ఇక్కడ కవి సమ్మేళనాన్ని గతం నుంచి ఇప్పటికి చూసుకున్నట్టయితే దాదాపు ఒక 9వ కవి సమ్మేళనం అనుకుంటాను. ఇది 9 కవులు మనం ఎప్పుడు చెప్పుకుంటాము, ప్రపంచంలో ఎవరికి అందనటువంటి ఆలోచనలు కేవలం అందేది కవికి మాత్రమే. కవి తాను ఏదైనా అనుకున్నట్టయితే దాన్ని అక్షర రూపంలో అనుకున్నటువంటి విషయాన్ని ప్రపంచానికి అందించగలిగినటువంటి గొప్ప దార్శనికుడు కవి. చింతల శ్రీనివాస్ గుప్తా గారు సంపాదకులుగా వ్యవహరించిన వేసవి సెలవులు నిజామాబాద్ జిల్లా కవుల సంకలనం ఈరోజు విడుదలవుతున్నది. గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పి అశోక్ గారి చేతుల మీదుగా ఈ పుస్తకం విడుదలవుతున్నది. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో మరి కవి సమ్మేళనాన్ని అలాగే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వేసవి సెలవులు విద్యార్థులందరికీ కూడా ఎంత ఆనందాన్ని ఇస్తాయో కవులకి కూడా అంతే ఆనందాన్ని ఇస్తాయి. కవిత్వంలో బాల్యాన్ని స్పృశించని కవి ఉండడు. బాల్యం అనగానే గుర్తుకొచ్చేవే వేసవి సెలవులు. ఆ సెలవుల్లో చేసే సందళ్ళు, ఆనందాలు, సంతోషాలు, విహారయాత్రలు వెరసి బాల్యాన్ని ఒక్కసారిగా మననం చేసుకునే అద్భుత సందర్భమే వేసవి సెలవు. మిత్రుడు చింతల శ్రీనివాస్ గుప్తా ఆ ఆయువు పట్టును పట్టుకున్నాయి కవులందరినీ కదిలించి వాళ్ళ బాల్యం లోతుల్లోకి ఒకసారి ప్రయాణం చేసేలాగా చేసి ఈ వేసవి సెలవులు అనే కవితా సంకలనాన్ని తెచ్చే గొప్ప ప్రయత్నం చేసినారు. నాకు తెలిసినంతలో ఒకే వస్తువు మీద ఇంతమంది కవులు పుస్తకాన్ని రాయడం అనేది నిజామాబాద్ సాహిత్యానికి సంబంధించి ప్రప్రథమం అని నేను అనుకుంటున్నాను. అందులోనూ బాల్య ఛాయలను స్పృశించుకుంటూ ఒక్కసారిగా అందమైనటువంటి అనుభూతి కవిత్వాన్ని ఆవిష్కరించే అవకాశం
ఈ పుస్తకం ద్వారా చింతల శ్రీనివాస్ గుప్తా మన నిజామాబాద్ కవులందరికీ అందించాడని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ వేసవి సెలవులు పుస్తకంలో భాగస్వాములైన 20 మంది కవులకి హృదయపూర్వక అభినందనలు. అట్లాగే ఇంత బృహత్ కార్యాన్ని తన భుజస్కంధాల మీద మోసి ఆ పుస్తకాన్ని ఈరోజు అందరి సమక్షంలో ఆవిష్కరింపజేస్తున్న సంపాదకులు చింతల శ్రీనివాస్ గుప్తకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. సార్ మీరు చెప్పండి, ఏదైతే వేసవి సెలవులు అంటే ముఖ్యంగా సెలవులు అంటేనే విద్యార్థులకు ఆనందం కలుగుతుంది, మరి అలాంటిది వేసవి సెలవులు అంటే ఇంకా ఆనందం కలుగుతుంది. దానిపై మీరు ఎలా రాశారు, ఎలా ఉండబోతుంది? ఈనాటి విద్యార్థుల్ని చూస్తుంటే వాళ్ళ ఆటపాటలు చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకొచ్చింది, నా బాల్యం గుర్తుకొచ్చింది. అందుకోసమని నా బాల్యంలో నేను చేసినటువంటి చేష్టలు నేనే చేశానా, ఇంకెవరైనా చేశారా, కవిత్వం కోణంలో చూస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చేసి కొంతమంది కవుల్ని సంప్రదించి వేసవి సెలవులు అన్న అంశం మీద కవిత్వం రాయమని చెప్పాను. చాలా అద్భుతంగా రాశారు. చాలామంది అభిప్రాయం కూడా నా అభిప్రాయంతో, నా ఆనందంతో సరితూగింది. కొందరు కవిత్వం అంటే అన్ని కోణాల్లో ఉంటుంది, నేను బాల్యంలో అనుభవించినటువంటి ఆనందము నా వైపు నుంచి అయితే నాకు సేవలు చేసే పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోణంలోంచి కూడా కవిత్వం వచ్చింది. సో నేను పాస్ అయ్యాను అనుకుంటున్నాను. నేను ఈ కవిత్వము వేసవి సెలవులోని ఈ ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే దాన్ని ఆచరణ తీసుకురావడం మరొక ఎత్తు. దాంట్లో నాకు చాలామంది మిత్రులు సహకారం చేశారు. ఫస్ట్ ఇది సక్సెస్ అవుతుందా లేదా అని ఒక ఆలోచన వచ్చింది, కానీ నేనైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. నేను వేసవి సెలవులు అన్నది పిల్లలకు, పెద్దలకు, ఈనాటి కవులకు మరి వాళ్ళ బాల్యం ఎట్లా ఉంటుంది, ఏం సంగతి అని గుర్తు చేసేందుకు వాళ్ళు చాలామంది థ్యాంక్స్ కూడా చెప్పారు నాకు. ఈనాడు ఈ లక్ష్మీ గణపతి మహాలయంలో సందర్భాన్ని బట్టి కవి సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం మాకు అలవాటుగా ఉంది. ఈ కవి సమ్మేళనంలో భాగంగానే ఈ వేసవి సెలవులను పుస్తకావిష్కరణ జరగడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ యాజమాన్యానికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మరియు నాకు ప్రోత్సహించినటువంటి మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సరే, ఈ కార్యక్రమం చేయడానికి ప్రతి పురుషుడు వెనుక ఒక స్త్రీ ఉంటుంది. మీ శ్రీమతి గురించి? నా శ్రీమతి సహకారం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నేను నా మొదటి పుస్తకము శ్రీవిలాస శతకము, రెండవది చిగురింతలు, ఇది మూడవది. నేను ఈ సంపాదకుడిగా మూడవది. వారు నిరంతరంగా నాకు సహాయం చేస్తుంటారు. అయితే దీనికి ఉత్ప్రేరకంగా ప్రేరణగా పనిచేసిన మాత్రం నా బాల్యంలో చేస్తారు. ఈ పుస్తకం రావడానికి మా అన్నయ్య ఉన్నాడు, తర్వాత మా బావమరిది ఉన్నాడు, మా వదినలు ఉన్నారు, తర్వాత బాల్యంలో మా అమ్మ కానీ మా నాన్న కానీ వీళ్ళు చేసినటువంటి, మా ఇంటికి బంధువులు వస్తే వాళ్ళు చేసిన సేవలు ఇవన్నీ గుర్తుకొచ్చేసి ఈ పుస్తకం చేయాలన్న ఒక ఆలోచన వచ్చింది. మా శ్రీమతితో పాటు వీళ్ళందరూ ఈ పుస్తకం విషయంలో వస్తే వీళ్ళందరి సహకారం, వీళ్ళందరూ ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిన మాత్రం చెప్పుకోవచ్చు నేను. సార్ మీరు చెప్పండి, ప్రతి కార్యం శ్రీ విఘ్నేశ్వరుడితో చాలు చేస్తారు, అయితే ఈరోజు కూడా విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో మీరు పుస్తక ఆవిష్కరణ చేస్తున్నారు. నిజమే, ప్రతి కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులతో ప్రారంభిస్తే ఈ కార్యక్రమం విఘ్నేశ్వరుని సమక్షంలోనే పూర్తి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి విఘ్నేశ్వరుని యొక్క సర్వదా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మంచి పుస్తకం వచ్చింది. ఈ పుస్తకం త్వరలోనే విడుదలైన తర్వాత నిజామాబాద్ జిల్లాకి మంచి సాహిత్య పుస్తకంగా నిలబడిపోతుంది. మన జిల్లా కీర్తి దశ దిశలా వ్యాపించబోతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.